ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు రియాక్ట్ ఆన్ దిస్. బికాజ్ ఎందుకంటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, బీటెక్ చదువుకున్న అమ్మాయి ఏమీ ఒక శ్రీనివాస్ని పెళ్లి చేసుకుందంటే ఏం చూసి పెళ్లి చేసుకుంది? ఏం మాయ చేస్తే పెళ్లి చేసుకున్నారు? మాయ చేశారా, మర్మం చేశారా, మంత్రం చేశాడా, తంత్రం చేశాడా అంటే పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి మక్కెళ్ళు ఎరగదీస్తేనే తెలుస్తుంది బట్ మీరు చాలా మందికి కౌన్సిలింగ్ లాంటివి ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా. యా, మీ మాట వినేవాళ్ళు కూడా ఉన్నారు. వర్షినికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీరు? వర్షినికి నేను ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే అంటే ఆడపిల్ల పుట్టినప్పుడు 100 మార్కులు, 50 మార్కులు, 70 మార్కులు అనకుండా ఒక అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే ఒక మంచి మగ పిల్లవాడి చేతిలో పెట్టి తన భవిష్యత్తు బాగుండాలి, ఒక 4 పిల్లల్ని కనాలి, నా కూతురు బాగుండాలి, ఫ్యూచరు. ఒక అమ్మాయి ఫ్యూచర్ డిఫరెంట్గా డిజైన్ చేసింది సొసైటీ. అబ్బాయి ఫ్యూచర్ ఎలా డిఫరెంట్ చేసింది? అబ్బాయిని అమ్మాయిని కలిపి డిజైన్ చేశారు. పెళ్ళి అనేటువంటి ఒక 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 సాంప్రదాయాన్ని ఎందుకు తీసుకొచ్చారు సొసైటీలో అంటే వీళ్ళు పెళ్ళి చేసుకోవాలి, వీళ్ళ తరాలు ఉండాలి, తరతరాలు ఉండాలి, వీళ్ళకి సిబ్లింగ్స్ ఉండాలి, అప్పుడైతే ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది అన్నారు. మరి వర్షిని నువ్వు తను పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇది ప్రేమ ఎలా కలిగింది? సరే, ఇదే ప్రేమతో జీవితాంతం సస్టైనబుల్గా ఉండగలవా? ఆడవాళ్ళకి కొన్ని నీడ్స్ ఉంటాయి, కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, కొన్ని మెంటల్ నీడ్స్ ఉంటాయి. సో అసలు నేను వర్షిని కదా, వర్షినికి నేను ఒకటే చెప్తా, అది పెళ్ళి కాదు, అది చెల్లదు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఇంతకుముందుకే పెళ్ళయింది, అది బెయిల్ కూడా తీసుకోలేదు అట్లా ఉంది కాబట్టి అది పెళ్ళి చెల్లదు.